కడప జిల్లా బద్వేలు పట్టణంలో నానబాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గానుగపెంట హనుమంతరావు అధ్యక్షతన పట్టణ మేధావులు సమావేశమై బద్వేలు పట్టణంలోని ప్రజల మౌలిక సదుపాయాలను గురించి చర్చించి నూతన బద్వేలు అభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నానబాల వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా బద్వేలు గురుమూర్తి, గౌరవ అధ్యక్షులుగా గానుగపెంట హనుమంతరావు, సలహాదారుగా షేక్ మహబూబ్ సాహెబ్, అసోసియేటెడ్ అధ్యక్షులుగా పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి, వర్కింగ్ అధ్యక్షులుగా కేవి సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా పి శ్రీనివాసులు రెడ్డి, అలాగే ఎస్ అబ్దుల్ జత్తార్, సంయుక్త కార్యదర్శులుగా మారెల శ్రీనివాసులు, యూత్ కన్వీనర్గా పివి సుధాకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె సురేంద్ర, లీగల్ అడ్వైజర్గా మురళి, మీడియా ఇన్ఛార్జిగా సి వెంకట సుబ్బయ్య, కార్యవర్గ సభ్యులుగా బీసీ బాలయ్య, కేబీ రసూల్ గారులను ఎన్నుకున్నారు. గుబ్బలు అస్తమించే సంఘాలు చాలా ఉన్నాయి. 2009లో పుట్టింది, మళ్ళీ 2024లో మనం కలిసినాం. ఈరోజు అందరినీ కలిపినాం. ఎవరు? వెంకటేశ్వర వాళ్ళు ముఖ్యంగా మొట్టమొదట బద్వేలు పట్టణంలో కమిటీ ఉండవలసిందే. దాన్ని సమస్య ఎందుకంటే ప్రతి ఒక్కరు చెట్లు కూర్చుంటే భారతంలో కింద ఉంటాడు. సారము ధర్మమును విమల సత్యము కాపునికేత గుర్తు చేయలేదు. వారు పొందలేక చెడ్డబారిన వ్యవస్థ దక్షులు ఎవ్వారు ఉపేక్ష తీసేల దెయ్యం సమర్థులైన వాళ్ళు కూర్చోకుంటే ఈరోజు సురాజ్యం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు, ఈరోజు గంగానది లేదు. భగీరథ ప్రయత్నం ఉంది. భగీరథ తండ్రి చేయలేకపోయినా భగీరథ తండ్రి ఎవరు తెలియదు. మరి ఆ కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు బద్వేలు పట్టణంలో ఉండేటటువంటి కౌన్సిలర్లందరితో సమావేశం ఏర్పాటు చేశాం. మున్సిపల్ చైర్మన్తో, తర్వాత కమిషనరు, అక్కడ మున్సిపల్ అధికారులందరితో కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా వార్డులన్నీ తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని ఆ వార్డు కౌన్సిలర్ని మనకు చెప్పాలని వాళ్ళకు కూడా మనము రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది. మరి అనేక కార్యక్రమాలు ఇదివరకు సిద్ధారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. మరి మొట్టమొదట మన వెంకటేశ్వర్లు గారు నేను దాన్ని ఆలోచన చేయడము, రమణారెడ్డి సార్ దగ్గరికి పోవడము, రమణారెడ్డి సార్తో సంప్రదిస్తే కాబట్టి ఫస్ట్ పాయింట్ మెయిన్ 10,000 చెట్లు ఓన్లీ టౌన్లోనే వృక్షిత రక్షిత ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఇంపార్టెంట్. చెట్టు నుంచే వాన నుంచే పంటల నుంచే భూమి, పంటలు తిండి గింజలు కూడా అక్కడి నుంచి వస్తాయి. అన్నిటికీ ఆధారము నేచర్, మదర్ నేచర్ అనేది ఫస్ట్ మనము భూతాపాన్ని తగ్గించాలంటే పట్టణంలో ఒక్క చెట్టు లేదు ఎక్కడే కానీ. మొత్తం చూసుకోండి, 4 రోడ్లలో రైట్ నుంచి చెట్టు. ఒకటే ఎగ్జాంపుల్, ఎన్జిఓ కాలనీలో నా ఇల్లు ఉంది. ఆ రోజులో నేను దగ్గర 20 చెట్లు, 50 చెట్లు నాటినా. ఈరోజు నా ఇంటి చుట్టూరు దగ్గర 100 కార్లు ఉంటాయి నా చెట్ల కిందనే. ఎందుకంటే చెట్లు నాటే జరిగింది, పని చేయలేదని తప్పు, పని జరిగింది. కాకపోతే మళ్ళీ వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళు బయటికి పోవడము, వాళ్ళు యాక్టివ్గా లేరు. ఎవరి ప్రాణంతో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు మనము బద్వేలు డెవలప్ చేసుకుంటే ఒక మున్సిపాలిటీ అంటే ఏంది, మున్సిపాలిటీకి కావాల్సిన సౌకర్యాలు మన బద్వేలకు లేవు. కనీసము ఒక పార్కు లేదు ఎక్కడా కూడా. పిల్లలు